హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్కలైన్ వాటర్ గురించి కొంతవరకు నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇంకొంత సబ్జెక్ట్ అనేది ఈ ఆల్కలైన్ వాటర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మొదటిగా చూసేవారికి ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా మీరు చూడండి, కొంతవరకు మీకు అవగాహన వస్తుంది ఆల్కలైన్ వాటర్ గురించి. ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల మనకు లాభంతో పాటు కొంతవరకు నష్టం కూడా ఉందనుకోండి. ఎందుకంటే మనం కృత్రిమంగా మనం ఇవి తీసుకుంటున్నాం, న్యాచురల్గా రావట్లేదు. సో ఈ ఆల్కలైన్ అంటే ఏంటి అనేది ముందు వీడియోలో ఇంకా పూర్తిగా మనము చూస్తాము. ఇప్పుడున్న వీడియోలో ఈ ఆల్కలైన్ వాటర్ యొక్క అవసరం ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడున్న మోడల్ లైఫ్ స్టైల్లో మనం కొంతవరకు డైట్ మెయింటైన్ చేయడము, కొంచెం ఆహార అలవాట్లు ఇవి చేయబట్టి బాడీలో మనకు అసిడిటీ అనేది పెరుగుతుంది. ఈ అసిడిటీని నివారించడానికి మనకి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ప్రాసెస్ చేసిన ఫుడ్ కానీ, ఈ కెఫిన్, షుగర్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం ఎక్కువ వాడుతున్నందున మనకు కొంచెం అలసిపోయినట్టు ఉండడము, అజీర్ణము, మలబద్ధకము ఇలాంటి ఇబ్బందులు కూడా ఆల్కలైన్ వాటర్తోని నివారించవచ్చు. పర్యావరణ కాలుష్యం మీద, మన మీద ఉండే స్ట్రెస్, ఈ చుట్టూ పరిసరాలతో మనకు ఉండే ఒత్తిడి కారణం కూడా ఈ వాటర్తోని మనము కొంతవరకు స్ట్రెస్ రిలీఫ్ అనేది ఈ వాటర్ తాగడం వల్ల మనం నివారించుకోవచ్చు. వీటన్నిటి కూడా మనకు ఆల్కలైన్ వాటర్ అనేది అవసరం. ఈ వాటర్ తాగడం వల్ల మనకు అసిడిటీ పూర్తిగా నివారించబడుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల మనకు మైగ్రేన్ లాంటి కొన్ని స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా మనకు కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది. శరీరం యొక్క pH అనేది సమతుల్యంగా చేస్తుంది. ఈ pH అంటే మీకు ముందు వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల శరీరంలో ఉండే హైడ్రేషన్ అనేది కొద్దిగా మెరుగుపరుస్తుంది. హైడ్రేషన్ మీన్స్ మన బాడీలో హీట్ అనేది పూర్తిగా వెళ్ళిపోవడము, అజీర్ణ సమస్య లేకపోవడం అనేది మనకు ఈ ఆల్కలైన్ వాటర్తోని మనం రాకుండా చేసుకోవచ్చు. మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు అన్నీ కూడా బయటకు పంపడంలో ఈ ఆల్కలైన్ వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కిడ్నీ సంబంధించిన సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ ఆల్కలైన్ వాటర్తోని లాభం అయితే ఉంటుంది. మన శరీరంలో ఉండే బోన్ హెల్త్ కూడా, ఎముకలు కూడా దృఢత్వంగా ఉండడానికి ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మనం మార్నింగ్ లేవడంతో ఎంత ఫ్రెష్గా ఉంటామో, మనం తిరిగి ఈవినింగ్ వచ్చి వర్క్ చేసుకుని స్ట్రెస్ అంతా లేకుండా అంతే హెల్తీగా ఉండడానికి, అంతే ఫ్రెష్గా ఉండడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకునే పద్ధతి కూడా కొంతవరకు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ వాటర్ అయినా సరే మనం ఎప్పుడు కూడా కూర్చొని తాగడానికి ప్రియారిటీ ఇవ్వాలి. నోట్లో పెట్టుకొని తాగడానికి ప్రియారిటీ ఇవ్వాలి. సిప్ టైప్ లైక్ మనం చాయ్ కానీ టీ కానీ తాగుతాం కదా, ఆ విధంగా మనం తాగడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కొంతమంది ఒకటేసారి లీటర్ తాగడము, అట్లా ఎక్కువ తాగడము, తర్వాత ఒక 3 hours వరకు వాటర్ తాగకపోవడము ఇలా చేస్తుంటారు. సో బాడీలో మనకు వాటర్ పర్సెంటేజ్ ఎలా ఉండాలంటే సిప్ టైప్ లైక్ డ్రాప్ ఎవ్రీ 10 minutes ఒక సిప్ అట్లా, ఆ విధంగా నోట్లో పెట్టుకొని తాగడమే బెటర్. ఇట్లా తాగడం వల్ల కొంత సైంటిఫిక్గా మనకు చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, వాటర్తో ఎఫెక్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు వేరే సొల్యూషన్ వాటర్కి లేదు. ఆల్కలైన్ వాటర్ అనేది ఒక సొల్యూషన్, మనకు బెటర్ సొల్యూషన్. ఈ ఆల్కలైన్ వాటర్ ద్వారా కూడా మనకు కొంతవరకు నష్టాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు నష్టాల గురించి ఆలోచించడానికి మనకు బెటర్ సొల్యూషన్ అయితే ఇక్కడ లేదు. ఫస్ట్ అయితే మనం దీనివల్ల లాభాలు తెలుసుకుందాము. నష్టాలు మీకు ఎండ్ ఆఫ్ ది పార్ట్లో నేను నష్టాల గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పార్ట్లో మనము ఆల్కలైన్ వాటర్ గురించి, దాని యొక్క అవసరం ఏందనేది మనం చెప్పుకున్నాము. ఇంతకు ముందు పార్ట్లో ఆల్కలైన్ వాటర్ ఏందనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఈ ఆల్కలైన్ వాటర్ ద్వారా వచ్చే మినరల్స్ ఏంటి, ఆ మినరల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను. ఈ ఆల్కలైన్ వాటర్ గురించి ఇంకా రాబోయే వీడియోస్లో కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.